22 లక్షల మంది డాక్టర్ కలలు ఒక్క రాత్రిలో వేలంపాటుకొచ్చాయి. ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఎన్టీఏ ఆఫీసర్లే స్కెచ్ చేస్తే, ఒక బ్యూటీ పార్లర్ ఓనర్ క్వశ్చన్స్‌ని టైప్ చేసి టెలిగ్రామ్‌లో అమ్మేసింది. ఈ మ్యాటర్ ఎంటైర్ కంట్రీలో ఒక పెద్ద విప్లవం రేపింది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేసేలా ఈ నీట్ పేపర్ లీక్ మిస్టరీ వెనుక ఒక హాలీవుడ్ థ్రిల్లర్‌ని మించిన స్టోరీ ఉంది. దీనికి అసలైన మాస్టర్ మైండ్స్ ఎవరు? బయట ప్రపంచానికి తెలియకుండా చాలా సైలెంట్‌గా ప్లాన్ చేసిన ఈ స్కామ్ ఒక్క చిన్న తప్పు వల్ల ఎలా బయటపడింది? సిబిఐ ఫస్ట్ ఛార్జ్ షీట్ లో బయటపడిన ఆ షాకింగ్ నిజాలేంటో ఈ రోజు కంప్లీట్ ఇన్సైడ్ స్టోరీలో డీటెయిల్ గా తెలుసుకుందాం. సిబిఐ ఛార్జ్ షీట్ ప్రకారం ఈ పేపర్ లీక్ ఏ బయట గ్యాంగ్ ఆర్ క్రైమ్ సిండికేట్ వల్ల జరగలేదు. డైరెక్ట్ గా ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ఎన్టీఏ అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి చెందిన ముగ్గురు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఈ దందాకి స్కెచ్ చేశారు. అందులో నెంబర్ 1 పివి కులకర్ణి, ఎంటైర్ పేపర్ సెట్ కి యాక్సెస్ ఉన్న మెయిన్ పర్సన్. నెంబర్ 2 ప్రహ్లాద్ విఠాలరావు కులకర్ణి, కెమిస్ట్రీ ఎక్స్పర్ట్. అండ్ లాస్ట్ పర్సన్ మనీషా సంజయ్ హవాల్దార్, ఫిజిక్స్ ఎక్స్పర్ట్. వీళ్ళు ముగ్గురు కలిసి ఏ డిజిటల్ ప్రూఫ్స్ లేకుండా చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేశారు. వాళ్ళు పర్సనల్ గా నడిపే ప్రైవేట్ ట్యూషన్స్ లో జస్ట్ ఒక 10 to 15 సెలెక్టెడ్ స్టూడెంట్స్ ని సీక్రెట్ గా పిలిచి క్వశ్చన్ పేపర్ లోని క్వశ్చన్స్ ని డిక్టేట్ చేస్తూ నోట్స్ రాయించారు. వాళ్ళ ప్లాన్ ఏంటంటే ఎలాంటి డిజిటల్ ట్రయల్ ఉండకూడదు. వాళ్ళ ట్యూషన్ పిల్లలకు ముందుగానే క్వశ్చన్స్ తెలిస్తే గుడ్ ర్యాంకులు వస్తాయి. దానివల్ల వాళ్ళ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కి క్రేజ్ పెరిగి ఆ తర్వాత కోట్లలో మనీ వస్తుంది. ఒక్క లీక్ కి వీళ్ళు 21 లక్షల వరకు వసూలు చేశారు. ఈ ప్రైవేట్ బ్యాచ్ తోనే ఈ లీక్ ముగుసుంటే ప్రపంచంలో ఎవ్వరికీ ఈ స్కామ్ గురించి తెలుసుండేది కాదు. బట్ ఇక్కడే ఒక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ వచ్చింది. ఈ ఎంటైర్ ఆపరేషన్ తిరగరాసిన ఆ క్యారెక్టర్ పేరు మనీషా సంజయ్ వాఘ్మారే. ఈమె ఒక బ్యూటీ పార్లర్ ఓనర్. ఈ కోచింగ్ సెషన్స్ గురించి తెలుసుకున్న మనీషా ఆ సెషన్ కి అటెండ్ అయిన ఇద్దరు స్టూడెంట్స్ ని ట్రాక్ చేసి పట్టుకుంది. మరి వాళ్ళని బెదిరించిందో ఆర్ ఏదైనా ఆశ చూపించిందో తెలియదు, కానీ వాళ్ళ మెమొరీలో ఉన్న క్వశ్చన్స్ ని అన్నిటినీ గుర్తు తెచ్చుకోమని చెప్పి తన షాప్ లో ఉన్న కంప్యూటర్ లో ప్రతి క్వశ్చన్ ని రీటైప్ చేయించింది. ఆ తర్వాత ఓ ప్రింట్ తీయించి మొత్తానికి ఒక రీకన్స్ట్రక్టెడ్ పేపర్ ని క్రియేట్ చేసింది. ఇక అక్కడి నుంచి అసలైన బిజినెస్ స్టార్ట్ అయిందనమాట. ఈ రీకన్స్ట్రక్టెడ్ పేపర్ ని ఆమె పూణేకి చెందిన మిడిల్ మ్యాన్ ధనంజయ లోఖండేకి 10 లక్షలకు అమ్మేసింది. అక్కడి నుంచి నాసిక్ కి చెందిన శుభం కైనర్ కి 15 లక్షలకు రీసేల్ అయింది. ఇక అక్కడి నుంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, కౌన్సిలింగ్ సెంటర్ల నెట్వర్క్ దాటుకుంటూ ఒక్కో స్టూడెంట్ కి 50,000 నుంచి 10 లక్షల వరకు అమ్ముకుంటూ రాజస్థాన్ లోని దినేష్ బిల్వాల్ ఫ్యామిలీ వరకు వెళ్లిపోయింది. ప్రింట్ వర్షన్ గా ఉన్న పేపర్ డిజిటల్ రూపంలో టెలిగ్రామ్ లోకి చేరటంతో దందా కంట్రోల్ తప్పిపోయింది. మే 3, 2026 దేశవ్యాప్తంగా 22 లక్షల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు. సరిగ్గా ఎగ్జామ్ అయిన 4 రోజులకి అంటే మే 7 రాజస్థాన్ డీజీపీ రాజీవ్ శర్మకి ఒక సీక్రెట్ టిప్ ఆఫ్ వచ్చింది. టెలిగ్రామ్ గ్రూపుల్లో ఒక గెస్ట్ పేపర్ వైరల్ అవుతుందని డాక్యుమెంట్స్ అందాయి. ఇన్వెస్టిగేటర్స్ ఆ డాక్యుమెంట్ లో ఉన్న 410 క్వశ్చన్స్ ని ఒరిజినల్ నీట్ పేపర్ తో కంపేర్ చేసి చూస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది. ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీకి చెందిన 120 క్వశ్చన్స్ ఒరిజినల్ పేపర్ లో ఏ ఆర్డర్ లో అయితే ఉన్నాయో ఎగ్జాక్ట్ గా అదే ఆప్షన్స్ తో అదే సీక్వెన్స్ లో పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాయి. దాంతో రాజస్థాన్ పోలీస్ అండ్ సిబిఐ ఆ డిజిటల్ ఫుట్ ప్రింట్స్ ని ట్రాక్ చేయడం స్టార్ట్ చేశారు. టెలిగ్రామ్ అకౌంట్స్ నుంచి నాసిక్ నుంచి పూణే, అక్కడి నుంచి మనీషా వాఘ్మారే బ్యూటీ పార్లర్, ఫైనల్ గా ఎన్టీఏలోని ముగ్గురు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వరకు లింక్స్ అన్ని బయటపడ్డాయి. సిబిఐ తన ఫస్ట్ ఛార్జ్ షీట్ లో ఉన్న మొత్తం 13 మంది నిందితుల్ని అరెస్ట్ చేసినట్టు కన్ఫర్మ్ చేసింది. ఈ స్కామ్ లో గమనించాల్సిన మెయిన్ పాయింట్ ఏంటంటే ఇది ఏ ముఠానో ఆర్ ప్రొఫెషనల్ క్రిమినల్స్ చేసిన లీక్ కానే కాదు. కేవలం తమ కోచింగ్ సెంటర్ రిజల్ట్స్ పెంచుకోవడానికి ఎక్కువ మంది పిల్లల్ని చేర్చుకొని కోట్లు సంపాదించాలనే కొందరు కోచింగ్ ఆపరేటర్స్ అండ్ ఎన్టీఏ ప్రొఫెసర్స్ కలిసి చేసిన ఘోరం ఇది. ఒక మనీషా వాఘ్మారే పేపర్ ని రీటైప్ చేసి టెలిగ్రామ్ లో సర్క్యులేట్ చేయకపోయి ఉంటే ఈ లీక్ కేవలం ఆ 15 మంది పిల్లలకు పరిమితమై ఎప్పటికీ బయటపడేది కాదు. ఏదేమైనా జూన్ 21 రీ ఎగ్జామ్ కండక్ట్ చేసి జూలై 16 రిజల్ట్స్ డిక్లేర్ చేసిన లక్షలాది మంది జెన్యూన్ స్టూడెంట్స్ కి జరిగిన మెంటల్ అగోనీని మర్చిపోలేం. ఎగ్జామ్ సిస్టమ్స్ లో ఇలాంటి లీక్స్ కి కంప్లీట్ గా చెక్ పడాలంటే ఎలాంటి రూల్స్ తీసుకురావాలో మీ ఒపీనియన్ ని కామెంట్స్ బాక్స్ లో కామెంట్ చేయండి.